బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ఉంటే సంతానలేమి సమస్య కావచ్చు. ఇది ఎలా ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి కనుక్కుందాం. ఈ బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ని థ్రాంబోఫిలియాస్ కూడా అంటారు. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఎలా అంటే పిండం తయారయ్యాక గర్భసంచిలోకి వచ్చాక అక్కడ అతకకపోతే ఒక పెద్ద ఇష్యూ అవ్వచ్చు. దీన్ని ఇంపేర్డ్ ఇంప్లాంటేషన్ అంటారు. ఇది ఎందుకు అవుతుందంటే గర్భసంచిలో సన్నటి వెసల్స్ ఉంటాయి, బ్లడ్ వెసల్స్ ఉంటాయి, మైక్రోస్కోపిక్ అనుకోండి, వాటిలో క్లాట్స్ ఉన్నాయి అనుకోండి, సరిగా బ్లడ్ సప్లై లేనందుకు ఈ ఎంబ్రియో అక్కడ అతకకపోవడము, దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్య. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కూడా అవ్వచ్చు. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో, సెకండ్ ట్రైమిస్టర్ లోనే ప్రెగ్నెన్సీ ఆగకపోవడము, మీకు బ్లీడింగ్ అయిపోవడము, ఈ సమస్య వల్ల కూడా మీకు ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య కావచ్చు. ఈ బ్లడ్ సప్లై బాగాలేనందుకు, క్లాటింగ్ ఉన్నందుకు ఓవేరియన్ ఫంక్షన్, అండాశయాల ఫంక్షన్ కూడా బాగోదు. ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై బాగాలేంది, అక్కడ హార్మోన్స్ చేరవు, బ్లడ్ సప్లై చేరదు, న్యూట్రిషన్ చేరదు, అందుకనే అండాశయాలు కూడా సరిగ్గా పనిచేయవు. అండాశయాల్లో అండాల క్వాంటిటీ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల మీకు బహుశా సంతానలేమి సమస్య అవుతుంది.